బ్యాంకులో చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకుండా సీఏ మమ్మలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళా సంఘాల సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన 8 మహిళా సంఘాల సభ్యులు సోమవారం సీఐ వెంకటరాజా గౌడ్ను కలిశారు. ప్రవీణ అనే సీఏ తమ నుండి ప్రతి నెల డబ్బులు తీసుకుని బ్యాంకులో చెల్లించలేదని బ్యాంకు వారు తమకు నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం సీఏ గ్రామానికి చెందిన కొన్ని మహిళా సంఘాల డబ్బులను వాడుకున్నారని, ఇప్పుడు తమకు డీసీసీబీ బ్యాంకు నుండి నోటీసులు పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న సీఏ ప్రవీణను అరెస్టు చేసి డబ్బులు రికవరీ చేసి తమను ఆదుకోవాలని మహిళా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. నందిగామ విలేజ్. నా పేరు సంతోష. మా పెద్ద మనుషులను పట్టుకొని మాకు గ్రూపుల ఇట్లా జరిగిందని అప్పు తీసుకున్నాము లోను. కోఆపరేటివ్ బ్యాంకులో ఒక 10 మందికి 8 లక్షలు 9 లక్షలు ఇచ్చింది 10 గ్రూపులకు. ఆ 10 గ్రూపులకు డబ్బులు అక్కడనే కట్టించుకుంది. బ్యాంకులకు వెళ్ళి కడతామంటే ఇక్కడనే కట్టురు, నేను బ్యాంకు తీసుకుపోయి కడతాను, ఇన్ని కొట్టుండి అన్నీ ఉన్నాయని చెప్పి అక్కడనే కట్టుకున్నది సార్. కట్టుకున్నాక బ్యాంకుల డబ్బులు వీళ్ళు కట్టుడు మొత్తం తేరినాక కూడా ఆ డబ్బులు చిన్న పైసా మాకు కట్టలేదని తేరినాయి. ఒక 2-3 నెలల తర్వాత కూడా మాకు లోను రాస్తాని అన్న సమయంలో కూడా ఆ డబ్బులు రూపాయి కట్టలేదట, మాకు తెలియదు. ఇవన్నీ బయటపడ్డాయి. 1,50,00,000 రూపాయలతో ఆమె బయటపడ్డది. పడ్డాక ఏంది ఇట్లా మా పరిస్థితి అంటే, నువ్వు సిప్పులు ఇవ్వలేవు ఎట్లా అంటే, మీకు ఏం బాధ లేదని ఒక్కొక్క గ్రూప్కు నేను కట్టుకుంటా, మీకు బరువు బాధ్యత ఏమీ లేదని రిసిప్ట్లు కూడా ఇది కూడా రాసి ఇచ్చింది సార్ మాకు. ఇది కూడా ఇట్లా రాసి ఒక్కొక్క గ్రూప్కు ఇచ్చింది. ఇస్తే కట్టుకుంటుంది అనుకుంటే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి కూడా ఇంతవరకు బ్యాంకు రాలేదు, ఊర్లకు రాలేదు. ఆమె ఎక్కడుందో మాకు తెలియదు. ఏడుంటే ఏంటి అని మాకు చెప్పడం జరుగుతుంది. మాకు ఈరోజు నోటీసులు 2వ-3వ వచ్చినాయి. బ్యాంకు వాళ్ళు ఇండ్లకు తాళం వేస్తామని అన్నారు. ఇండ్లకు తాళం వేస్తే పిల్లజల్లతో మేము ఎక్కడెళ్ళి బతికేడదని మా ఊరి సర్పంచులతోని, మా పెద్ద మనుషులతోని, మాకు ఇప్పుడు నడిపించే సర్పంచులతో కూడా మేము ఇక్కడ వచ్చినాము. వచ్చి మా తోడ వాళ్ళని అందరు తీసుకొని వచ్చి మాకు ఏం తెలియదని మా పెద్ద మనుషులందరికీ ఇక్కడ తీసుకొచ్చారు. మా సమక్షం నుంచి మేము బాధపడలేము, ఒక్కొక్కళ్ళం కట్టలేము, ఇంత డబ్బు కూడా మేము చేయలేము, కట్టలేము. పోనా నేను సార్ దగ్గరకు ఎస్సీసీ బ్యాంకు అయితే సార్ మేము డబ్బులు తెచ్చుకున్నాము. 8 లక్షలు వచ్చినాయి. కట్టమంటే కట్టినాము. ఎన్ని సంవత్సరాలు అంటే తేరేదాకా కట్టినాము. తేరినాక కూడా 3 నెలలు ఎక్కువ కట్టినాము. కట్టించుకుంది అయినా ఒక్క రిసిప్ట్ ఇవ్వలే. ఏందక్క ఇట్లా ఇస్తలేవు అని అంటే, నీకు ఎందుకమ్మా నేను కట్టిస్తా, నేను ఉన్నా కదా అని అన్నది. అంటే మరి మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. మరి నువ్వు లోన్ ఇప్పిస్తా అన్నావు కదా, లోన్ ఇప్పియలేవు అని అంటే, ఇప్పిస్తా అన్నది సార్. ఇప్పిస్తా అని అది మొత్తం బయటపడదాకా ఆమె మాకు ఏం చెప్పలేదు. బయటపడ్డాక నువ్వు రిసిప్ట్ ఇస్తలేవు, మరి ఇట్లా అవుతుంది, మరి మమ్మల్ని లీడర్ ఉన్నాం, మమ్మల్ని అడుగుతుర్రు అని, ఎట్లా చేస్తున్నావు అక్క అని అంటే ఏ సమాధానం చెప్పలేదు. అయితే ఇట్లా కొన్ని రోజులు అయినాక ఆయనతో బయటపడ్డాక పోయి మాకు రిసిప్ట్ ఇస్తలేవు, మాకు ఏది చెప్తలేవు సమాధానము, మరి మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటున్నాం, మరి మా లీడర్ అని మమ్మల్ని తిడుతుర్రు, మరి మా ఇండ్లకు తాళం వేస్తారట, మేము కట్టలేదని మమ్మల్ని తిడుతురు అని చెప్పినాం. చెప్తే ఆమె ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆయనతో పోయి ఇంటికి పోయి లొల్లి చేసినాం. లొల్లి చేస్తే మీకు ఎలాంటి సంబంధం లేదు, మీకు లీడర్లకు నేను కట్టుకుంటానికి ఖాయం రాసి ఇచ్చింది. కానీ సార్ మేము ఉన్నోళ్ళం కాదు, మేము కష్టం చేసుకొని ఎన్ని పైసలు కట్ట 1,50,000 కట్టింది. పేరు ప్రవీణ. ఆమె ఇట్లా మమ్మల్ని ముంచి తిన్నది. మాకు కష్టం చేసుకుంటూనే మేము
3 లక్షలు కట్టమంటారు. మాకేం తెలియదు సార్. మమ్మల్ని ఇట్లా ఆకు చేస్తుందని మేము అనుకోలేము. మేము ఎంత పొద్దున్నాక కష్టం చేసి ఒక రోజు కూడా ఉపాసం ఉండి కట్టి మేము అది చేసినాము. కానీ మేము ఒక్కొక్కరము మేము భర్తలు లేక ఉడక కష్టం చేసి కట్టినాము. కానీ మమ్మల్ని ఇట్లా చేస్తుందని అనుకోలేము. మేము ఏ ఊరు ఆమె నందిగా. కానీ మేము ఇప్పుడు ఎట్లా కడతామో ఏమో మాకు తెలియదు. ఇప్పుడు లీడర్లు అని అంటారు, లీడర్లు విన్నారు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ఏం చేయలేము. ఎట్లనో మీరు నిర్ణయించండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.